పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒక మర్డర్ సాయి అనేటువంటి వ్యక్తి మర్డర్ జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు డీసీపీ ఉన్నారు. డీసీపీ గారు చెప్పండి, ఎట్లాంటి సిచ్యువేషన్ అయింది, ఎప్పుడు జరిగింది, ఏంటి మీ దృష్టిలో ఉన్నటువంటి విషయం? ఇది నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఈ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా అతన్ని డిసిజన్ను వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. బట్ తీసుకొచ్చేటప్పటికే బ్రాడ్ డెడ్ అని డాక్టర్స్ చెప్పారంట. తర్వాత దీనికి సంబంధించి డిసిజన్ వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రేమ వ్యవహారం వలన ఇది జరిగింది. అమ్మాయి వాళ్ళ ఫాదరు అండ్ మదరు ఇంకో కొంతమంది ఇన్వెస్టిగేషన్తో ఈ మర్డర్ చేశారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీలైనంత త్వరగా అక్యూజ్డ్ను అరెస్ట్ చేస్తాం. అంటే ఎంతమంది పైన ప్రధానంగా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ సంఖ్య ఎంత అనేది మీ దృష్టికి వచ్చింది? ముఖ్యంగా ఇద్దరి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా 5 మీద ఇచ్చారు. 2 పార్టిసిపేషన్ చేశారు, మిగిలిన 3 వీళ్ళకి ఇన్స్టిగేట్ చేశారు అనేది కంప్లైంట్ ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో మేము విచారణ చేస్తున్నాము. విచారణ పూర్తి అయిన తర్వాత తదుపరి చర్యలు అనేవి ఉంటాయి. అంటే గ్రామంలో 2 బలమైన కమ్యూనిటీలకు మధ్య జరిగినటువంటి ఈ ఘర్షణ హత్యకు దారితీసింది. ప్రస్తుతం ఒక టెన్సివ్ సిచ్యువేషన్ ఉన్నది. పోలీస్ బలగాలు అక్కడ మోహరించారా? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? ఇది విలేజ్లో మీరు చెప్పినట్టుగా 2 కమ్యూనిటీల మధ్యలో అంటే డిసీజ్డ్ ఒక కమ్యూనిటీ, అక్యూజ్డ్ ఒక కమ్యూనిటీ. ఇది ప్రేమ వ్యవహారంతో జరిగింది, అంతే తప్ప 2 వర్గాల మధ్య గొడవ కాదు. ఇది ప్రేమ వ్యవహారం వలన జరిగింది. బట్ అయినప్పటికీ విలేజ్లో పూర్తి స్థాయిలో బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అక్కడ ఫర్దర్గా ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. ఇద్దరు కూడా మేజర్లైనా గత 5 సంవత్సరాల నుంచి లవ్లో ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ముందుగా అంగీకరించారు, ఆ తర్వాతనే ఇవి చోటు చేసుకున్నాయని మృతుని పేరెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది గత 2 years నుంచి లవ్ అఫైర్ ఉన్నదని చెప్తున్నారు. ప్రస్తుతానికి డిసీజ్డ్కు 20 years ఉన్నది, అమ్మాయికి 18 years అని చెప్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా డిసీజ్డ్కు 1-2 సార్లు వాళ్ళు హెచ్చరించిండ్రంట. బట్ అయినప్పటికీ ఇది లవ్ అఫైర్ కంటిన్యూ అవడం వలన ఈ మర్డర్ జరిగింది. సో మొత్తం మీద ఈ శాంతి భద్రతల పర్యవేక్షణకి పూర్తి స్థాయిలో పోలీసు బలగాలను మోహరించామని చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసింది. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటాం. ఎవరైతే 2 పేర్లు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మొత్తం దీనిలో 5 ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. సో ఇదే ఇక్కడ తాజా అప్డేట్. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV సుల్తానాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.